పవన్ కళ్యాణ్ గారి మీద రాసే కొన్ని కథనాలు, కొన్ని పోస్టులు కనుక చూస్తే నిజంగానే తాను సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మనం రాసే కథనాలు కూడా అదే స్థాయిలో ఉండాలని చెప్పి ఆ రాసే జర్నలిస్టు మిత్రులు అనుకుంటారేమో, కానీ భలే గమ్మత్తుగా రాస్తారు. తాజాగా ఒక కథనం చూసాం. అది అంటే మామూలుగా జమీన్ రైత్ అనే ఒక పత్రిక ఉంటుంది కదా, జనరల్గా తెలుగుదేశం పార్టీ పత్రిక, దానికి ఒక ముద్ర ఉండే. వాళ్ళది ఎక్కడైనా చెడిందేమో కానీ మెల్లగా జనసేన పార్టీ వైపు బాగా గట్టిగానే స్టాండ్ తీసుకుంటూ ఉన్నట్లున్నారు. మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించడమా ద్వేషించడమా పేరు ఏదైనా పెట్టుకున్నారు. దాంట్లో ఒక కథనం వచ్చింది. ఏమని? కట్టలు తెంచుకున్న పవన్ కళ్యాణ్ కోపం అని. అసలు ఈ కథనాన్ని కనుక చూస్తే అసలు మొదలుపెట్టడం చూడండి. నిజంగా అంటే సినిమా స్క్రిప్ట్లు రాసేవాళ్ళు ఇటువంటివి రాస్తారు అనడానికి మొదలుపెట్టేది చూడండి. అలుగుటయే ఎరుగని మహామహితాత్మాడ జాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకం కాకపోవు ఎందో మరిది అన్న మహాభారత పద్యమాట. అది తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకు చేశారట. విషయం ఏంటంట, జల్ జీవన్ కాంట్రాక్ట్ కింద పనులు చేశారట. ఆ బిల్లులు ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. అయితే ఆ నిధులు ఏదైతే ఉంటుందో 1700 కోట్లు అన్నీ ఒకటే బడా కాంట్రాక్టర్కి ఇచ్చేశారట. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళకి ఇవ్వలేదట. వాళ్ళు మా బిల్లులు చెల్లించండి అని చెప్పి జనసేన ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారట. అది జనసేనకి చెడ్డ పేరు వచ్చిందట. లాస్ట్కి పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలిసిందట. ఏమైందని అడిగినారట. అడిగితే అట్లా నిధులన్నీ పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చేసాను, చిన్న కాంట్రాక్టర్కి ఇవ్వలేదని చెప్పారట. సో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి ఆవేశం కట్టలు తెంచుకుందట. కట్టలు తెంచుకొని ఇప్పుడు దీంట్లో ఇంక మిగిలిన ఈ పదాలను చూడండి. పవన్ కళ్యాణ్ స్వభావ సిద్ధమైన కోపం కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. వెంటనే 2 పార్టీల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని పిలిచి అరగంటలో నాకు ముఖ్యమంత్రితో సమావేశం కావాలని పరుషంగా ఆదేశించాడట. పరుషంగా 2 పార్టీల మధ్య వారధి వ్యవహరిస్తున్న వ్యక్తి అట. ఆయన పిలిచి ఆదేశించాడట, అర్ధగంటలో ముఖ్యమంత్రితో నాకు మీటింగ్ కావాలి అని. నెక్స్ట్ చూడండి. ఇంకా ఆ విషయం తెలియగానే కీలకమైన ప్రభుత్వ నిర్వాహకులందరూ హడలిపోయారట. ఈ గండం నుంచి ఎట్లయినా గట్టెక్కించమని ఒక సీనియర్ మంత్రిని మేఘాల మీద పవన్ కళ్యాణ్ వద్దకు పంపించారట. ఓకే, రైటప్ చూడండి. ఆయన చేతులు పట్టుకున్నారో కాళ్ళ మీద సాగిలపడ్డారో. వావ్, ఆయన చేతులు, ఆ సీనియర్ మంత్రి అట, చేతులు పట్టుకున్నాడో కాళ్ళ మీద సాగిలపడ్డాడో తెలియదు కానీ అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ కోపాగ్నిని ఉపశమింపజేశాడట. ఇంతకు మరి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకున్న ఆ మంత్రి ఎవరో రాయలేదు వీళ్ళు. చేతులు పట్టుకున్నాడో కాళ్ళ మీద సాగిలపడ్డాడు, కాళ్ళ మీద సాగిలపడ్డారో అట. ఇక ముందు ఇటువంటివి జరగనని హామీ ఇస్తున్నాను అని మంత్రి గారు అడుక్కున్నారట. దానితో కొంత సంతృప్తి చెందారట పవన్ కళ్యాణ్ గారు. ఈ రైటప్స్ చూడండి, అంటే ఎంత అద్భుతంగా, నిజంగా ఎంత అద్భుతంగా రైటప్స్ ఉంటాయి కదా. అదే అంటాను నేను, బహుశా ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన గురించి రాయాలంటే మినిమం ఆ రేంజ్లోనే రాయాలని ఈ రాసే వాళ్ళు కూడా బహుశా మైండ్లో ఫిక్స్ అయ్యేటువంటి రాసుకుంటూ పోతారు. కానీ పదాలు చూడండి. ఇంతకు ఆ మంత్రి ఎవరో, పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద సాగిలపడ్డ మంత్రి.